చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణైన మా ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన నామ స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలమైన మేము నీ పాదాల దగ్గర చేరి మేము ప్రార్థన చేయబోచుండగా నీ కృప, నీ కనికరాలు మాకు అనుగ్రహించండి. మా మా మధ్యలో మీరు ఉండండి. మేము డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రభావ, మేము డిఫరెంట్ పరిస్థితులు ఆన్లైన్లో ఉన్నప్పుడు ప్రభావ, మా ఆలోచనలు, తలంపులు లేకపోతే మాకున్న ఏది మీ సన్నిధి నుంచి నీ మాటల నుంచి ప్రభా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళనీయకుండా ప్రభావ, మమ్మల్ని డైవర్ట్ అవనీయకుండా ప్రభావ, చక్కగా నీ మాటల మీద మేము శ్రద్ధ పెట్టగలడానికి, నీ మాటలు మేము వినగలడానికి మీకు కృప చూపించమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటూ, యేసు శ్రేష్టమైన నామంలో అది వేడుకుంటున్నాం. అవి పరలోక తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం కీర్తనలు 23 అధ్యాయం మన సండే స్కూల్లో ఆ టయాల్లో కూడా, సండే స్కూల్ టైంలో కూడా మనకి చాలా వెల్ నోటెడ్, మనందరికీ చాలా చక్కగా సుపరిచితం. మనకి సండే స్కూల్లో కూడా మనకి టీచ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క 23వ కీర్తనలో 23వ కీర్తన ఆయన ఇక్కడ ఏముంటదంటే 23వ కీర్తన మనకు చదువుదామా. 23వ కీర్తన 2వ అధ్యాయంలో 2వ వచనంలో, 23వ కీర్తన 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములతో నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ చూస్తే 2వ వచనంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అసలు వాస్తవానికి ఈ పచ్చిక బయలు అంటే ఏంటి? అసలు దానికి పచ్చిక బయలుకి, ఆయన పచ్చిక బయలు చోట్ల నన్ను పరుండ పెట్టడం అంటే అసలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను. మనం చాలా సార్లు ఈ విషయాలు మనం వింటూ ఉంటాం, కానీ మనము అసలుకి ఈ పచ్చిక బయలు గురించి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అన్న విషయాల్ని చాలా సార్లు మనం మర్చిపోతుంటాం. ఆయన మనతో అసలుకి ఈ మాటలు ఎందుకు రాపిచ్చాడో కూడా మనం చాలా సార్లు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకంలో పెట్టుకోవడానికి మనం మర్చిపోతుంటాం. అదే విషయాన్ని ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మన కొద్ది మంది ఉన్నాము. ఈ కొద్ది మంది అయిన మనం ఈ 7 అనేది చాలా పరిపూర్ణమైన సంఖ్య. 8 కూడా వస్తూ పోతా ఉంది. అయితే మనం ఈ కొద్ది మందివి ఈ వచనం గురించి మనం డిస్కస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. పచ్చిక అంటే ఏంటి? పచ్చిక అంటే చాలా మంది ఆశీర్వాదం, లేకపోతే దీవెన, లేకపోతే లైఫ్ కి సంబంధించింది అని అంటారు. అయితే ఇక్కడ దావీదు పచ్చిక గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు పచ్చిక గురించి 2వ వచనం మాట్లాడకపోయే ముందులా 1వ వచనంలో ఆయన విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన 1వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు అక్కడ 23వ వచనంలో ఆ చిన్న చిన్న అక్షరాలలో దావీదు కీర్తన అక్కడ చాలా క్లియర్ రాసి ఉంది. కీర్తన ఎవరిదంటే దావీదు రాశాడు. దావీదు ఆయన అనుభవంలో నుంచి రాశాడు. వాస్తవానికి యెహోవా నా కాపరి, నాకు లేము కలదు అని చెప్పినప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దావీదు కూడా ఒక కాపరి అని, దావీదు కూడా ఒక గొర్రెల కాపరి అని. ఇప్పుడు ఈ విషయాలు రాసినప్పుడు మనం క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, దావీదు ఒక గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఆయన ఏ విధంగా అయితే గొర్రెలు కాస్తున్నప్పుడు, ఏ విధంగా అయితే కాపరిగా ఆయన గొర్రెలు కాస్తాడో, ఆ ఎక్స్పీరియన్స్, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నుంచి ఈ మాటలు రాసి ఉంటాడని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. దావీదు ఆయన పర్సనల్ గా, ఆయన వ్యక్తిగత జీవితంలో నుంచి ఏ విధంగా అయితే ఆ కాపరి, ఆ తండ్రి యొక్క గొర్రెలను కాస్తున్నప్పుడు ఏ విధంగా అయితే తన గొర్రెల్ని సంరక్షిస్తాడో, ఏ విధంగా తను చూసుకుంటాడో, తన సొంత అనుభవంలో నుంచి ఈ మాటలు రాసినట్లు కూడా మనం చూస్తుంటాం. అంతేకాకుండా దావీదు దేవునికి, ఆయన కాపరైన, పరమ కాపరైన దేవునికి, అంతేకాకుండా ఆయనకి, దావీదుకి మధ్య సంబంధం ఎలా ఉంది, ఏ విధంగా ఆయన దేవుణ్ణి ఆయన అనుభవంలో నుంచి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాడు అన్న విషయాల్ని చాలా అనుభవపూర్వకంగా ఆయన ఇక్కడ మనం రాసినట్లు మనం చూస్తుంటాం. అంటే ఆయన అనుభవపూర్వకంగా ఆయన ఏ విధంగా అయితే అతను కాపరిగా ఉండి ప్రాథమికంగా గొర్రెలకి పచ్చిక అంటే వాటికి కావాలి మేతని ఏ విధంగా అందిస్తాడో, అంతేకాకుండా వాటికి రెస్ట్ ఇవ్వడానికి, లేకపోతే వాటిని సౌఖ్యంగా చూసుకోవడానికి ఏ విధంగా చూసుకోగలడో ఆ 2వ వచనం గురించి 2 మాటలు ఆయన చక్కగా రాస్తున్నాడు. సాధారణంగా ఈ గొర్రెల కాపరి అని చెప్పినప్పుడు ఆయన ఏ విధంగా గొర్రెలు కాసేవాడో ఆ విషయాల్ని ఆయన తెలియజేస్తూ, అంతేకాకుండా ఆయన ఎలా గొర్రెలు నడిపించాలో, వాటిని ఎలా పచ్చి బయలు తీసుకెళ్లాలో, అంతేకాకుండా వాటికి ఆకలి ఏ విధంగా తీర్చాలో, వాటిని ఎలా సంరక్షించాలో అనేక సాదృశ్యాలు ఆయన ఇక్కడ రాస్తున్నాడు. మనం బైబిల్లో చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో చాలా చోట్ల
దేవుడు కూడా ఆయన ఒక నేను మంచి కాపరిని అని ఆయన చాలా సార్లు ఆయన సంబోధించుకున్నట్లు చూస్తుంటాం. దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు అని. దేవుడు కాపరిగా ఉన్నాడని ఆది కాండంలోనూ లేకపోతే కొన్ని పాత నిబంధనలో ఆయన కాపరిగా ఉన్నాడని మనకి తెలియజేస్తూ ఉంటే, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు ఆయన సొంత మాటల్లో ఈ విధంగా అంటుంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఓపెన్ చేస్తారా? యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా ఓపెన్ చేసి చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుకున్నాను. కంటిన్యూ చేశాను. మంచి కాపరి. అక్కడ తర్వాత 14 నుంచి 15 వచనం కూడా చూద్దాం. 14-15 వచనాలు కూడా. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇక్కడ దావీదు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆయన సొంత అనుభవం నుంచి నా కాపరి అని రాసుకుని వస్తే, ఇక్కడ యేసు ప్రభు ఏకంగా ఏమంటాడంటే ఆ గొర్రెల కాపరిని నేనే. యేసు ప్రభు ఏమంటాడంటే ఆ గొర్రెల కాపరి నేనే. నేను ఏ విధంగా అయితే తండ్రి నన్ను ఎరుగుతాడో నేను కూడా నా బిడ్డలని నేను ఎరుగుతాను అని చెప్పేసి ఆయన చెప్తూ, అవసరమైతే కాపరి అయిన నేను అన్ని గొర్రెల కొరకు అన్ని చేయటమే కాకుండా అవసరమైతే గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని ఇవ్వగలను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దావీదు కూడా ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ లో గొర్రెలు కాచుకున్నప్పుడు, తండ్రి దగ్గర గొర్రెలు కాచుకున్నప్పుడు, అక్కడ ఆయన అనేక రకాల పరిస్థితుల నుంచి వెళుతూ ఉన్నప్పుడు గొర్రెలు కాచుకునే సందర్భాల్లో ఏ విధంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడో ఆయన పర్సనల్ గా చాలా బాగా తెలుసు. వాస్తవానికి గొర్రెలు కాచుకునే ఆ సమయాల్లో సమూయేలు వచ్చి, అయ్యా సమూయేలు, దేవుడు సమూయేలుని పంపించి, అయ్యా యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను యెషయా కుమారుని నేను రాజుగా నేను నియమించుకోబోతున్నాను అని చెప్పేసి యెషయి దగ్గరికి పంపిస్తే, యెషయి ఆయన కుమారుల్ని ఒక్కొక్కరిని పిలిచి ఆయన సమూయేలు ఆశీర్వదిస్తున్నప్పుడు లేకపోతే అభిషేకించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకరొకరు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు యెషయి కుమారుని చూసి, నిజంగానే ఇతను చాలా బలం కలిగిన వాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా రాజు అయి ఉండొచ్చు, దేవుడు చూసుకునేది ఇతనే, చేసుకోబోయేది ఇతనే అని వాళ్ళందరూ ఒకరి తర్వాత సమూయేలు అయితే ఆలోచించగలిగాడు. కానీ వాస్తవానికి ఆయనకున్న కుమారులందరినీ తీసుకొచ్చారు, కానీ దావీదుని మాత్రం పిలవలేదు. అప్పుడు సమూయేలు, అయ్యా మీకు ఇంతమందేనా, ఇంకా మీకు పిల్లలు ఉన్నారా అని అప్పుడు అడిగితే, అప్పుడు యెషయి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యా ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడు, మేబీ వాడు యుద్ధానికి పనికి వస్తాడో లేదో, యుద్ధం చేయడానికి ఉపయోగపడతాడో లేదని తన గురించి నేను చెప్పలేదు, తనైతే తన ఎక్కడో నా గొర్రెలు కాచుకుంటూ ఎక్కడో అడవిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు అతన్ని పిలిపించు అన్నప్పుడు అప్పుడు యెషయి తన కుమారుడిని దావీదుని పిలిపిస్తాడు. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే యెషయికి అర్థమవుతుంది దావీదు అంత క్యాపబుల్ కాదు, తన గొర్రెలు కాచుకోవడానికి పనికి వస్తాడు కాబట్టి వీళ్ళ మిగిలిన అన్నాల కంటే ఇతను అంత ఉపయోగపడే వ్యక్తి కాదు అని ఆయన అనుకుని ఉండవచ్చు. అంతేకాకుండా దావీదు తన గొర్రెలు కాచుకునే టైంలో అనేక మంది అడవి మృగాలు గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఆ అడవి మృగాలను ఏ విధంగా ఆయన ఎదిరించగలిగాడో మనం ఆయన మాటలోనే మనం చూడగలుగుతాం. సమూయేలు గొలియాతు దగ్గరికి వచ్చినప్పుడు గొలియాతుని చంపడానికి దావీదు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దావీదు అంటాడు, సౌలుతో దావీదు అంటాడు, రాజా నేను నా సొంత బలంతో నేను వెళ్ళలేను, కానీ నేను నా తండ్రి గొర్రెలు కాచేటప్పుడు ఎలుగు పంటలు వచ్చినప్పుడు వాటిని నేను చేల్చగలిగాను. అంతేకాకుండా అక్కడతో ఆగిపోకుండా దావీదు అంటాడంటే, నేను నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు, ఈ జీవం కలిగిన దేవుడు ఈ సున్నతి లేని లేకపోతే దేవుని నమ్మని దేవుని యొక్క నిబంధన లేని ఈ ఫిలిష్తీయుడు మనల్ని ఏం చేయగలడు, తన మీద నేను ఖచ్చితంగా విజయం పొందుకోగలనని దేవుని అంత పరిపూర్ణంగా నమ్మాడు. ఆయన మాటలు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు.
అందుకని దావీదు అంత కాన్ఫిడెంట్ గా ఏం చెప్తాడంటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి అసలుకి నాకు అంటే నాకు లేక అనేది ఏం లేదు, నాకు లేమి అన్నది ఏముండదు, సమస్తాన్ని మనకి ఆయన వస్తాడు అని చెప్పేసి అన్నాడు. ఇదే విషయాల్ని యేసు ప్రభు గురించి కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ అపోస్తలుడైన పౌలు రోమపత్రికలు కూడా ఈ విధంగా చాలా చక్కగా చెప్తున్నాడు. ఒకసారి మనకు తెలిసిన ఈ మాటలే రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దామా. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 32వ వచనం ఎవరైనా చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. దయచేసి అందరూ బైబిల్ పక్కన పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఇంకా మీరు వీడియో ఆన్ చేయగలిగితే ఇంకా చాలా మంచిది. వీడియో ఆన్ చేస్తే సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు మనకెందుకు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు ఆయన కుమారుడినే ఇచ్చాడు. పరలోకపు తండ్రి ఏమో నా కుమారుడిని నేను నీకు ఇచ్చానని చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమో ఆయన కుమారుడైన యేసు ప్రభు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది అవసరమైతే ప్రాణం ఇయటానికైనా నేను రెడీ, ప్రాణం ఇయటానికైనా నేను రెడీ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏమీ కొదువు ఉండదు అని చెప్తున్నప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అది ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో, దావీదు యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాడు. అలానే ఇక్కడ రోమపత్రిక రాసిన అపోస్తలుడైన పౌలు కూడా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నుంచి నిజంగానే దేవుడు మనకి సమస్తాన్ని సమకూర్చే దేవుడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఒకసారి చూద్దామా. రోమపత్రిక 8:28 వచనంలో, 8:28 వచనంలో దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటిగా సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంతేకాకుండా కింద అక్కడ జరుగుచున్నవని అని నా దగ్గర పైన ఒక నెంబర్ రాసింది, పుట్నోట్లు ఈ విధంగా రాసింది. మేలు కలుగటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని మాట్లాడతాం. సమకూర్చి దేవుడు జరిగిస్తున్నాడు. ఓకే, ఆ కాంటెక్స్ట్ ఒకలాగుంటే కింద చూసినట్లయితే ఆయన దేవుడు ఆయన సొంత కుమారుడిని అప్పగించడానికి ఇష్టపడిన దేవుడు, ఆ సొంత కుమారుడు అప్పగించడానికి ఇష్టపడిన దేవుడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు? సమస్తం అంటే ఇక్కడ మీరు చెప్పండి, సమస్తం అంటే ఏమై ఉండొచ్చు? సమస్తము అని అక్కడ రాసిందంటే ఆ సమస్తంలో ఏమై ఉండొచ్చు? ఎవరన్నా మీరు ఒక నిమిషం ఆలోచించి, సమస్తం అన్నాడు, ఆ సమస్తం ఆయన కుమారుడు ఇస్తా అన్నాడు, ఆయన కుమారుడితో పాటు సమస్తాన్ని ఇస్తా అన్నాడు. సమస్తం అంటే ఏమై ఉండొచ్చు? నిత్య జీవం. నిత్య జీవం అయి ఉండొచ్చు. ఎక్సలెంట్ ఫిలిప్, థ్యాంక్ యూ. ఇంకా నిత్య జీవం ఒకటేనా? ఆధ్యాత్మిక సంబంధించిందేనా సమస్తం అంటే? అన్న ప్రతిదీ, ఇక ఇది లేదు అని అనుకోకుండా ప్రతిదీ అంటే, ప్రతిదీ అంటే పాపాన్ని కూడా దేవుడు ఇస్తాడా? ప్రతిదీ అంటే మనకి శాపాలు కూడా ఇస్తాడు. మరి ప్రతిదీ అంటే ఎలా? ప్రతిదీ అంటే ఏంటది? ప్రతిదీ అంటే ఏంటి మీనింగ్? దేవుడు మనకి సమస్తం అంటే ఏంటి? మన అవసరాలు తీరుస్తాడు. అవసరాలు అంటే ఏ అవసరాలు తీరుస్తాడా? మనకి అవసరాలు అంటే మన 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 ఫుడ్ కానీ, మన షెల్టర్ కానీ, క్లోత్స్ కానీ. రైట్, ఓకే. ఇంకా ఎవరైనా మనకు అవసరమైంది ప్రతిదీ అంటే ఏంటి? సమస్తం అంటే ఏంటి ఇక్కడ? మేలు కలుగుటకై. అయ్యా, మేలు కలగడానికి కోసం సమస్తాన్ని వేస్తాడు. ఓకే, మేలు కలిగే ఇచ్చేది సమస్తమైంది ఏంటి అక్కడ? సమస్తాలు అంటే ఏమై ఉండొచ్చు? ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనుషుల సమస్యలు, మన సమస్యలు, మన దగ్గర మనుషులు అంటే మన దగ్గరికి వస్తే మనకి జనరల్ గా కొన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైన సమస్య, ఒకటి భౌతికమైన సమస్య. భౌతికమైన సమస్య అంటే అనారోగ్యము, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇలాంటివన్నీ భౌతికమైన సమస్యలు. రెండోది చూసినట్లయితే మానసికమైన సమస్య. మనుషులు కాబట్టి మనకి అందరికీ మానసికమైన సమస్యలు కూడా ఉంటాయి. దేవుడు ఆయన అందుకని మనకి కావలసిన ఆధ్యాత్మికమైన సమస్యల నుంచి కావాల్సిన సమస్తాన్ని ఇస్తా అంటున్నాడు, భౌతికమైన సమస్తాన్ని సమకూరుస్తా అంటున్నాడు. మానసికంగా మనకు మనిషికి కావాల్సిన మానసికమైన సపోర్ట్ కూడా కావాలి. ఈ మానసికమైన సపోర్ట్ అంటే మానసికమైన వికాసం అంటే, లేకపోతే మానసికమైన
ఆ ఆశీర్వాదాలు అని చూసినట్లయితే వాటిలో ప్రాముఖ్యంగా చూసినట్లయితే లాస్ట్ వీక్ లో చూసింది ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనలో విశ్వాసం చూస్తాడని మనం చూసాం. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన మానసికమైన స్థితిలో నుంచి వస్తుంది. మన మానసికంగా అందుకనే నిన్ను దేవుడిని ప్రేమించేవారు ఆత్మతోనూ పూర్ణమైన మనసుతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలని ఉంటుంది. దేవుని ప్రేమించేవారు పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ మనసుతో. ఆయన మనసు అంటే ఆయన సైకలాజికల్ గా చూసినట్లయితే, బలం అని చూసినట్లయితే ఫిజికల్ గా చూసినట్లయితే, ఆత్మ అని చూస్తే స్పిరిచువల్ అని. ఈ 3 ఏరియాస్ లో మనకు కావాల్సిన అన్నిట్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు. 3 బీయింగ్స్ గా దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. ఒకటి స్పిరిచువల్ బీయింగ్, తర్వాత ఫిజికల్ బీయింగ్, తర్వాత సైకలాజికల్ బీయింగ్ మనల్ని 3 రకాలు చేస్తున్నాడు. 3 రకాలైన ప్రతి అవసరాలు మనకు తీరుస్తుంటాడు. రైట్, ఇక్కడైతే సరే అది అలా దేవుడు మనకి సమస్తాన్ని సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన మన కాపరి కాబట్టి మనకి ఏమి కొదువు లేకుండా ఆయన సహాయం చేయగలడు. ఇప్పుడు సరే రెండో పాయింట్ మనం వెళితే, ఆయన మన కాపరి, ఆయన మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన సమకూర్చగలడు అని చూసాం. అది చక్కగా బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. అంతేకాకుండా మనం తర్వాత పాయింట్ లో రెండోది మనం చూసినట్లయితే దేవుడు మన సమస్తాన్ని సమకూరుస్తాడని ఆయన చెప్పిన వాటిలో ప్రాముఖ్యమైనది మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక ఆశీర్వాదము, రెండవది సైకలాజికల్ ఆశీర్వాదం, తర్వాత ఫిజికల్ ఆశీర్వాదం అని మనం చూసాం. అంతేకాకుండా ఫిజికల్ ఆశీర్వాదాల్లో మనం చూసినప్పుడు ఆ ఖచ్చితమైన దేవుడు మనకి ఆశీర్వదించేది, లేకపోతే మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఇక్కడ 2వ వచనంలో చాలా చక్కగా 23వ కీర్తన 2వ వచనం చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే కాపరిగా ఆయన సమకూరుస్తాడని ఉన్నప్పుడు పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు. పచ్చికల చోట్ల నన్ను పరుణ చేయటం అంటే ఇక్కడ ఏమై ఉండొచ్చు? పచ్చికలు అంటే జనరల్ గా పచ్చిక అంటే మనకి గొర్రెలకు కావాల్సిన పచ్చిక ఏముంటది? పచ్చిక అంటే మనకి జనరల్ గా ఏమర్థం అవుతుంటది ఇక్కడ? పచ్చికలు అంటే పచ్చిగడ్డి. అదే పచ్చిగా అంటే పచ్చిగడ్డి గుర్తుకొస్తుంది. పచ్చిగడ్డి దేనికి సాదృశ్యం? దేనికి అసలుకి ఆయన ఏ పచ్చిగడ్డి అంటే దావీదు మనసులో ఏం తమ్ముడు? ఓపెన్ ప్లేస్. పచ్చిక అంటే ఓపెన్ ప్లేస్. పచ్చిక అంటే ఆయన దేనిని తెలియజేస్తూ ఆయన ఈ మాటలు చెప్పుండొచ్చు. అన్న పచ్చిగడ్డి అంటే మెత్తగా ఉంటది కదన్నా, గుచ్చుకోకుండా. ఓకే, గుచ్చుకోవడానికి లేకుండా మెత్తగా ఉండడానికి ఉండేది పచ్చిగా. రైట్. గొర్రెలకు పచ్చిక అసలు ఎందుకు అవసరం? గొర్రెలకు పచ్చిక పడుకోవడం మెత్తగా ఉండటం కోసమా, లేకపోతే పచ్చిక గొర్రెలకు ఎందుకు అవసరం? సమృద్ధిగా తినడానికి. సమృద్ధిగా తినడానికి గొర్రెలకు అవసరం. అవి స్ట్రాంగ్ ఉండాలన్నా, లేకపోతే అవి పుష్టిగా ఉండాలన్నా, వాటి హెల్తీగా ఉండాలంటే వాటికి సమృద్ధి అయిన పచ్చిక కావాలి. వాస్తవానికి మెత్తగా ఉండటానికి, పడుకోవడానికి అవి సెకండరీ అయితే, కావలసిన పచ్చిక దేవుడు కాపరి వాటికి ఇస్తుంటాడు. ఇది మనం పచ్చిక అన్న దాని గురించి మనం చూసినప్పుడు అది ఈ పచ్చిక అన్నది ఒక బ్లెస్సింగ్, ఫుడ్ తో సంబంధం. ఈ బ్లెస్సింగ్ కి మనకి ఆశీర్వాదానికి మనకి ఇది పచ్చిక అన్నది మనకి తెలియజేస్తా ఉంది. ఆశీర్వాదాలు అని అంటే మనం అనుకోగానే చాలా మంది ఆశీర్వాదాలు అంటే పార్స్ పెట్టి మనకు డబ్బులు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, ఇవి కాదు. కానీ మనం ఇంత చూసినట్లు ఆధ్యాత్మికంగా వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకప్పుడు మనం తోవ తప్పి తిరిగిపోయాము, దేవుని వ్యతిరేకంగా తిరిగి మనం మన దేవునికి దూరస్తులయ్యామని యెషయా గ్రంథంలో 53:6 వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథం 53:6లో, యెషయా గ్రంథం 53:6లో ఈ విధంగా ఉంటది. 53:6 యెషయా గ్రంథము 53:6 ఎవరైనా తీసి చదవగలరా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే మనం అందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయాం. మనందరము ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు తప్పిపోయాం. ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలమి, దేవుని బైబిల్ స్టడీస్ వస్తా ఉన్నాం, బైబిల్ స్టడీస్ లో ఉంటా ఉన్నాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం తప్పిపోకుండా ఉన్నామా? బైబిల్ దేవుని చెప్తుందంటే మనం గొర్రెల వల్లే
మనం త్రోవ తప్పిపోయినప్పుడు ఆయన మన కొరకు మన దోషాలు ఆయన మీద వేసుకుని మోసాడు అని ఉంటది. అంతేకాకుండా గొర్రెల వల్లే మనం తప్పిపోతే దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని ఉంటది. యేసు ప్రభు మనకిచ్చే ప్రాముఖ్యమైన ఆశీర్వాదాల్లో మనకు ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, మనం తప్పిపోయినప్పుడు ఆధ్యాత్మికంగా తప్పిపోయినప్పుడు, దేవుడికి దూరం అయిన చనిపోయినప్పుడు తిరిగి ఆయన మన పాపాలు మోసి మనం తిరిగి ఆయన రక్షించుకున్నాడు. ఆయన తిరిగి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. అందుకే అదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా రాసి ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎట్లుంటది చూసినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంటది. ఎవరైనా చూద్దామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తమ్ముడు జాషువా ఒకటే చదువుతున్నాడు. దయచేసి మిగిలిన వాళ్ళు కూడా మీరు బైబిల్ పక్కన ఉంటే నాకు మీరు బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నారంటానికి అది ఒక నిదర్శనం కూడా బాగుంటది. తమ్ముడు జాషువానే కాకుండా ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్కళ్ళు చదివితే బాగుంటది. అందరం కూడా వీలైనంత వరకు త్వరగా వేరే వాళ్ళు కూడా అందరం కలిసి ఓపెన్ చేసి చదివితే బాగుంటది. 1వ అధ్యాయం 3వ వచనం జాషువా నువ్వు కాకుండా ఇంకెవరైనా చదవండి. అందరూ ఇన్వాల్వ్ అయినట్టు ఉంటది, బాగుంటది. మీరు కూడా బైబిల్ ఓపెన్ చేశారు మీ చేతిలో అనడానికి, నాతో కలిసి మీరు ఫాలో అవుతున్నారు అనడానికి చాలా బాగుంటది. రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఓకే అన్న, నేను చదువుతున్నాను. చదువుతాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడను గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లా అనగా తన ప్రేమనందు చాలా తమ్ముడు ఇక్కడ మన దృష్టికి చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ చాలా ఉంది, కానీ అదంతా మనం చూడడానికి అవ్వదు. కానీ దేవుడు మనకి ఆశీర్వాదాన్ని పచ్చేయగల చోట్ల అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఒక ఆశీర్వాదపు మెట్లోనికి మనం తీసుకెళ్తుంటాడు. వాటిలో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు మనకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి సంబంధమైన ఆశీర్వాదం అంటే వాటిలో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏం తెలియజేస్తుంటూ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఇంకో మాట ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి చూద్దామా? యోహాను సువార్త నువ్వే కాకుండా ఎవరైనా చదవండి తమ్ముడు కొంచెం, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం, అందరూ బైబిల్ ఓపెన్ చేయడానికి బాగుంటది. అన్న పత్రిక లేదు, మొదటి యోహాను సువార్త, సారీ నేను పత్రిక అని చెప్పి అంటాను. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్ నువ్వే కాకుండా ఇంకెవరన్నా అందరు అంగీకరించరో వారికి అందరికి, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుడు ఆయన పిల్లలు అవడానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పిల్లలయ్యే ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. దావీదు ఆయన పాత నిబంధనలో దేవునికి ఆయనకున్న కనెక్షన్ ని జ్ఞాపకం చేసుకుని నాకు ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయనకి నాకు ఒక కవెనెంట్ ఉంది, ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది అని చాలా గర్వంగా చాలా సంతోషంగా చెప్పాడు. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఈ రోజు దేవుని గురించి చెప్పాల్సి వస్తే యేసు ప్రభు నా కాపరి, ఆయనే చెప్పాడు నా కాపరి అని. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు శిలువలో. ఎంతగా నన్ను ప్రేమించాడంటే నా పాపాలన్నింటినీ తీసివేసేసి వాటిని పరిశుద్ధంగా చేసేంతగా ఆయన మాకు చేశాడు అని చెప్తూ, అంతే అక్కడితో ఆగిపోకుండా ఆయన కుమారుడుగా మనం చేసుకున్నాడు. ఒకప్పుడు ఆయన దూరస్థులమి. అదే ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటది, అది కూడా చదువుదాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 3వ వచనం. చదివిన వాళ్ళే కాకుండా కొంచెం మిగిలిన వాళ్ళు తీసి చదవగలిగిన వాళ్ళు చదివితే బాగుంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. చదవండి తమ్ముడు, సూరి చదవమ్మా. 2వ అధ్యాయము 3వ వచనం అన్న. అదేనమ్మా మనం చదివేది అది కరెక్టే. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనిషి యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుము. కడము వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమై ఉన్నాం. దైవ ఉగ్రత అంటే అర్థం ఏంటంటే ఆయనకు కోపానికి పాత్రమై ఉన్నాం. వాస్తవానికి మనం ఒకప్పుడు దేవునికి కోపానికి పాత్రమై ఉండి
ఆయన కోపానికి మనం ఉగ్రతకు మనం పాలిపోవస్తులుగా ఉంటే దేవుడు ఆయన చేశాడంటే ఆయన ఏం చేశాడంటే 4వ వచనం దేవుడు ఆయన 4వ వచనం అదే అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఉంటది. అయినను దేవుడు కరుణా సంపూర్ణ అయి ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన మనం దైవోగ్రతకు స్వభావ సిద్ధంగా అంటే జనరల్ గా న్యాచురల్ గా మనం పుట్టుకతోనే దేవునికి శత్రువులుగా ఉండాల్సినప్పుడు అయితే స్వభావ సిద్ధంగా దేవునికి ఉగ్రతకు పాత్రం అవ్వాల్సిన మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన శిలువ యాగం ద్వారా ఆయన ఉగ్రత నుంచి బయటకు రక్షించి ఆయన ప్రేమ చేత మనం రక్షించుకుని ఆయన కృప చేత మనం రక్షించుకుని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ బిడ్డలుగా చేసుకోవటం అన్నది పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనకి చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అన్న దేవుడు మనల్ని అన్ని ఆస్వాదిస్తే ఈ రోజు పేదరికం ఎందుకు ఉండాలి? క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలా మంది ఈ రోజు పేదరికం ఉంటారు. క్రైస్తవులు అయ్యే వాళ్ళు కూడా చాలా మంది పేదవాళ్లే. అయితే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎందుకు పేదవాళ్ళుగా ఉంటున్నారు? ఎందుకు ఈ శ్రమను అనుభవిస్తున్నారు? ఎందుకు ఇలా అవుతుంది అన్నప్పుడు చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుప్రభువు నమ్ముకున్నంత మాత్రాన పేదరికం పోతుంది లేకపోతే కష్టాలన్నీ పోతాయి అని బైబిల్ చెప్పట్లేదు. లోకం నన్ను హింసిస్తుంది కాబట్టి మిమ్మల్ని హింసిస్తుంది అని చెప్తా ఉంది బైబిల్. లోకం నన్ను ఎరుగుదు కాబట్టి మిమ్మల్ని ఎరుగుదని చెప్తుంది. లోకం ఉన్నప్పుడు శ్రమలు ఉంటాయి, మీకు శ్రమలు ఉంటాయి. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది, పేదవాళ్ళు మీతోనే ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, సహజంగా పేదవాళ్ళు ఉంటారు అని బైబిల్ స్పష్టంగా అనేక సార్లు చెప్తుంది. కావాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా బైబిల్ చెప్తా ఉంది. మనం మత్తయి సువార్త 26:11 ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 26:11. మత్తయి సువార్త 26:11. అంతేకాకుండా మార్కు సువార్త 14:7, యోహాను సువార్త 12:8 కూడా ఈ మాటలు ఉంటాయి. ఇవన్నీ సేమ్ ఒకే మాట, 3 చోట్ల ఒకే మాట రాయబడి ఉంటుంది. ఎవరైనా కానీ ఈ మూడిట్లో ఒకటి ఓపెన్ చేసి చదవండి. మత్తయి సువార్త 26:11. చదవచ్చా? చదవమ్మా. బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, గాని నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. చాలా ఇక్కడ చూస్తున్నట్టయితే పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు అని అంటే అర్థం ఏంటంటే, పేదవాళ్ళు ఉంటారు కానీ పూర్తిగా నేను వచ్చింది పేదవారి కన్నీ పూర్తిగా తీసేయడానికి కోసం కాదు. లేకపోతే యేసుప్రభు ఏమంటాడంటే ఏమనలేదంటే, నేను పేదరికాన్ని మొత్తం తీసేస్తాను, నీకు పేదవాళ్ళకి ఉండరు అనలేదు. ఇంకా పేదరికం మీకు ఉండదు, పేదవాళ్ళకి తీసేస్తానని బైబిల్ లేదు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేదరికాన్ని పూర్తిగా దేవుడు తీసేస్తానని పేదరికం గురించి చెప్పట్లేదు. ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. నేను ఈ మధ్య లాస్ట్ వీక్ చెప్పినట్లుగానే మనకి దేవుళ్ళు సౌఖ్యంగా ఉండాలన్న ఆశీర్వాదం అంటే ఈ బయట కనిపించే ఫిజికల్ ఇవే కాదు, ఆశీర్వాదాలు కాదు. ఫిజికల్ గా మనకు కనిపించే లేకపోతే బయటికి బాహ్యంగా కనిపించే ఇవన్నీ కాదు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా మన దేవుని బిడ్డలని లేకపోతే దేవుని యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన ప్రేమలో మనం ఉన్నామని, ఆయన మనల్ని అనేక సార్లు ప్రేమిస్తున్నాడని మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు చెప్పినట్లుగానే, అపోస్తలుడైన యోహాను చెప్పినట్లుగా మన పాపాలు మనం యేసుప్రభువును అంగీకరించిన తర్వాత కూడా మనం పాపులు అని చెప్తుంది, పాపం చేస్తామని చెప్తా ఉంది. పాపం చేయకపోతే మనల్ని మోసం చేసుకుంటామని చెప్తుంది. అయితే ఆ పాపం చేసిన మనము యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా మనం కానీ పాపం చేసిన మన పాపాలు కానీ ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలన్నింటినీ సమాప్తి చేసి ఆ పాపాలన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారని బైబిల్ అక్కడ రాస్తూ ఉంది. కావాలంటే ఒకసారి చూద్దామా? ఎపిసిల్ అది మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి, 8వ వచనం నుంచి చదవండి. బైబిల్ ఇంతవరకు ఎవరు చదివిన వాళ్ళు చదివితే బాగుంటది. చదివిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చదివిన వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే మీరు చదివితే బాగుంటది. మొదటి యోహాను పత్రిక. మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ రోజుల్లో వాస్తవానికి ఈ మాటలు ఎందుకు చదివిస్తున్నానంటే,
ప్రతి ఈ రోజుల్లో ప్రతి సమస్యకి, ప్రతి విధమైన ఇబ్బందికి మూల కారణం పాపమే. ఒక మాట చెప్తాను, జ్ఞాపం చేస్తాను చూడండి. ఈ భూమి మీద పాపం రానప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు మనిషి, చాలా సౌఖ్యంగా ఉన్నాడు. అన్ని రకాలుగా మానసికంగా సౌఖ్యంగా ఉన్నవాడు, ఫిజికల్ గా తనకు కావాల్సిన ఫుడ్ అంతా తనకి ఏదైనా తోటలో తనకు దొరికింది. తండ్రితో పాటు సమానంగా, తండ్రితో పాటు చాలా సౌఖ్యంగా ఉండేవాడు. ఆధ్యాత్మికంగా తండ్రితో సహవాసం చాలా సౌఖ్యంగా, సంతోషంగా ఉండేవాడు. మానసికంగా తనకు కావాల్సిన తండ్రితో సహవాసం ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. తన బాధ అంటే ఎరగని వాడిగా ఉండేవాడు, కష్టం అంటే ఎరగని వాడిగా ఉండేవాడు. తనకు కావాల్సిన సమృద్ధి, ఆహారం అంతా తనకి సమృద్ధిగా ఉంది. దేవుడు ఒక లోటు ఉందని ఆదాముకు తెలిసి దేవుడు చివరికి ఆ లోటును కూడా తీర్చాడు. ఆ లోటు ఏంటంటే, ఎవరైనా చెప్పగలరా? ఆదాముకు ఒక లోటు ఉందని చివరికి ఆ లోటును కూడా దేవుడు తీర్చాడు. దేవుడు ఆ తర్వాత ఆ లోటుని తీర్చిన తర్వాత ఇప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, సూపర్ అని చెప్పేసి అన్నాడు ఆయనే. ఎవరైనా చెప్పగలరా ఆదాముకున్న లోటు ఏందో? అన్న వాయిస్ చిన్నగా వస్తుందని ఇప్పుడు చిన్నగా వస్తా ఉందా? ఆదాముకున్న సమస్య ఏందో చెప్పారండి ఎవరన్నా? దేవుడు ఏం చూసాడు? ఆయనకి లోటని, తోడు లేదండి. ఆయనకి తోడు లేదని దేవుడు చూశాడు. ఆదాముకి తోడు లేదు, ఆయన ఒంటరిగా ఉన్నాడు. అలా ఒంటరిగా ఉండటం మంచిగా లేదు అని చివరికి చూసి తనకు ఆయన కంప్లీట్నెస్ లో రావటం కోసం, తన పరిపూర్ణతలో రావటం కోసం తనకి అన్ని రకాలుగా, అటు మానసికంగాను, అటు స్పిరిచువల్ గాను, అటు ఫిజికల్ గాను తను కావాల్సిన అవసరం తీర్చిపడటం కోసం ఆ లోటును కూడా చివరికి దేవుడు పూడ్చి, ఆ తర్వాత దేవుడే ఆయన క్వాలిటీ టెస్ట్ చేసుకుని ఇప్పుడు ఎవ్రీథింగ్ సమస్తం బాగుంది. ఎప్పుడైతే దేవుడు అన్ని సమస్తాన్ని సమకూర్చిన తర్వాత ఎప్పుడైతే పాపం వచ్చిందో అక్కడి నుంచి చూడండి, వాళ్ళు ఆ తోటలో ఉండే దేవునితో ఫెలోషిప్ అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయారు, అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. రెండోది, వాళ్ళు అక్కడి నుంచి ఫిజికల్ గా కావాల్సిన ఫుడ్ నుంచి వాళ్ళు దూరంగా నెట్టివేయబడ్డారు. వాళ్ళు ఎక్కడికి ఆ తోటలో నుంచి, ఏదైనా తోటలో నుంచి వాళ్ళని బయటికి త్రోయబడ్డారు. త్రోయవేయబట్టమే కాకుండా వాళ్ళు ఆ భూమిని దున్ని వాటి నుంచి వచ్చే చెమట ద్వారా వాళ్ళు ఆహారం తినాలి. ఆ భూమిలో నుంచి ఆ భూమి శపించబడటాన్ని బట్టి ఆ భూమిలో నుంచి శాపకరమైంది, లేకపోతే ఆ ముళ్ళ కంచెలు తుప్పలు రావడం జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికి మనం చూసినట్లయితే, అంతేకాకుండా దేవుని శత్రువు దేవునితో సహవాసం లేకపోవడం బట్టి వాళ్ళు ఒకరినొకరు చంపుకునే ఆ నెగిటివ్ థాట్స్, లేకపోతే భయంకరమైన పాపానికి సంబంధించిన థాట్స్ అన్ని అక్కడి నుంచి వచ్చినాయి. వాళ్ళు అక్కడి నుంచే ఒక మనిషి వైరింగ్ సంతోషంగా లేని, మానసికంగా వాళ్ళు ఘర్షణలోకి, ఈర్ష్యలోనికి, లేకపోతే అసూయలోనికి, రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మానసికంగా చెడిపోవటాన్ని బట్టి వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు, ఒకరొకరు సంతోషంగా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇది దీనంతటికి మూల మనిషి ఒక అన్ని రకాలుగా సౌఖ్యంగా సంతోషంగా లేకపోవడానికి మానసికమైన, ఆధ్యాత్మికమైన, లేకపోతే భౌతికమైన ఈ సమస్యలన్నిటికీ కారణం పాపమే. ఈరోజు మనుషులు, దేవుని యొక్క సంఘం, దేవుని బిడ్డలు మనుషుల యొక్క పరిపూర్ణతకి దేంతో పోలుస్తున్నారంటే డబ్బుతో పోలుస్తారు, లేకపోతే ఏదన్నా ఒక బ్లెస్సింగ్స్, ఏదన్నా ఒక జాబ్తోనో లేకపోతే దేంతోనో పోలుస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మన వీటన్నిటికీ మానసికమైన సమస్యకి, లేకపోతే ఆధ్యాత్మికమైన సమస్యకి, భౌతికమైన ఆశీర్వాదాల సమస్యకి మన ముందలున్న, మనకు అడ్డుగా ఉన్నది ఒకే ఒకటి, అదేంటంటే పాపం. అందుకని యోహాను భక్తుడు ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఏమంటాడంటే, అయ్యా, మనలో ఎవరికైనా కానీ పాపం లేదని చెప్పుకున్నట్లయితే, నేనైనా కానీ ఇక్కడ కూర్చున్న మనందరం వాక్యం చెప్తున్నా, నేనైనా కానీ ఇంక మనం ఎవరైనా కానీ మనలో కానీ పాపం లేదని చెప్పినట్లయితే రక్షింపబడిన తర్వాత కూడా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా, దేవుని వాక్యం, దేవుని సేవకులను చెప్పుడు దేవుని వాక్యం చెప్తున్న తర్వాత కూడా మనలో పాపం ఉంటది అని బైబిల్ చెప్తా ఉంది. పాపం లేదని చెప్పుకుంటే నేను మనందరం మోసగించుకున్నట్టు, మనల్ని మనం మోసగించుకున్న అని చెప్తా ఉంది. కాబట్టి పాపం అన్నది దేవునికి అసలు తట్టుకోలేని, పాపం అన్నది దేవుడికి అసలు ఇష్టం లేని అతి భయంకరమైన విషయం పాపం. పాపాన్ని దేవుడు అసలు టాలరేట్ చేయలేడు. ఎందుకు టాలరేట్ చేయలేడు అంటే, ఈ యేసు ప్రభు గురించి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఆయన నీతిమంతుడై ఉండి మన నీతిమంతులకు మార్చడం కోసం ఆయన పాపిగా అయ్యాడని ఉంటది. దేవుడు యేసుక్రీస్తు మన పాపాలన్నీ ఎప్పుడైతే ఆయన మీద పడినాయో ఆయన పాపిగా అయ్యాడు. ఆ పాపిగా అయిన యేసు ప్రభువుని తండ్రిని దేవుడు చూడలేక ఆయన చేయి విడిచాల్సి వచ్చింది. ఎందుకనంటే కుమారుడైన యేసుక్రీస్తుని చేయి విడిచడం కోసం కాదు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు పాపిగా అయిపోయాడు.
పాపానికి లేకపోతే పాపికి తండ్రికి సహవాసం ఉండదు కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు పాపిగా అయిపోయాడో ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని చేయించాల్సి వచ్చింది. అంటే కుమారుడైన యేసుక్రీస్తు పాపిగా అయిపోయాడు కాబట్టి ఆ పాపిని చేయించాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు పాపాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేడు, పాపాన్ని అసలు టాలరేట్ చేయలేడు. ఇప్పుడు చెప్పండి, మనలో పాపం పెట్టుకుని, మనలో లేకపోతే అవినీతి పెట్టుకుని, మనలో దేవునికి అయిష్టమైనది పెట్టుకుని, దేవుని దగ్గర యెహోవా నా కాపరి, నన్ను పచ్చికల చోట్లు నాకు కావాల్సిన సమృద్ధిని ఇస్తాడు అని మనం ఏ విధంగా ధైర్యంగా చెప్పగలం? ఏ విధంగా దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆస్వాదించుకోవాలి, నన్ను శాంతికరమైన జలం ఎత్తుకు నన్ను నడిపిస్తాడు. శాంతికరమైన అంటే అర్థం ఏంటంటే పీస్ఫుల్ మైండ్. దీన్ని కొంతమంది ఏమంటారంటే పరలోకపు మహిమను, లేకపోతే పరలోకపు వెళ్ళిన తర్వాత ఇచ్చే ఆ మహిమను, లేకపోతే ఆ పీస్ అని అంటారు, లేకపోతే ఆ పరలోకంలో వచ్చే ఆ మహిమ, లేకపోతే అక్కడ వచ్చే సౌఖ్యాలు అంటారు. పరలోకం గురించి కాదు, కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ఎలాంటి సంతోషాన్ని, మహిమను మనం అనుభవించగలుగుతాము, భూమి మీద కూడా మనం అలాంటి అనుభవించగలుగుతాము అని మన చుట్టుపక్కల ఎన్ని అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, అనేకమైన శోధనలు మనకున్నా కానీ భూమి మీద పాపాన్ని కానీ మనం దేవుని దగ్గర కానీ జయించగలిగితే భూమి మీద కూడా మనం సౌఖ్యాన్ని అనుభవించగలుగుతాము అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు యేసు ప్రభు బైబిల్ వాక్యం చెప్తుందంటే యేసుక్రీస్తుని ఆయన తండ్రి అయిన దేవుడు భూమి మీదకి అప్పగించిన దేవుడు పరలోకపు మహిమను విడిచి భూలోకంలో నీకులాగా నాకులాగానే ఒక దరిద్రుడిగా, ఒక పేద, ఒక పశువుల పాకు పుట్టి నీకులాగా నాకులాగా ఒక పేద ఇంట్లో, ఒక వడ్రింగి చేసే పనివాడి ఇంట్లో బతికి అనేక శ్రమలు, శోధనలు, అనేక కష్టాలు, నష్టాలు అనుభవించి ఇరుగు పొరుగు వారు వాళ్ళు అంటున్న ఆ దూషణ మాటలను అనుభవించి, అంతేకాకుండా వాళ్ళ సొంత ఇంటి వాళ్ళే దూషిస్తుంటే అలాంటి సొంత మాటలు ఇవన్నీ భరించి, పొరుగు వాళ్ళందరూ లేకపోతే అక్కడ వాళ్ళ సొంత మత సంబంధమైన వాళ్ళే, లేకపోతే అంత సొంత శిష్యులే ఆయన్ని దూషించి లేకపోతే ఆయన మోసగించి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు మనకి ఆయన ఎవరిని త్రోసివేయలేదు, ఆ ప్రేమను చూపించాడు. ఆ పరలోక మహిమను విడిచి ఆయన భూలోకంలో ఇవన్నీ అనుభవించి ఆయన ఏమంటాడంటే, నేను ఇవన్నీ అనుభవించాను కాబట్టి నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. వీటన్నిటి విషయాల నుంచి మీరు కూడా వెళ్తున్నప్పుడు మీకు నేను సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ దావీదైతే ఆయన బ్లెస్సింగ్స్ అని అనుభవించి ఒక పాయింట్ రాగానే, ప్రభా నేను ఎంతటి వాడిని ఇన్ని ఆశీర్వాదాలు అనుభవించడానికి, ఎక్కడో గొర్రెల కాపరిగా ఉండి నేను తండ్రి దగ్గర ఉండి నేను అసలుకి తండ్రి కూడా నన్ను కన్సిడర్ చేయలేనంత అధమ స్థితిలో నేను ఉంటే, ఇప్పుడు నేను ఇంత ఒక రాజుగా ఉండి రాజ్యరేఖంగా చేసి ఇన్ని దేశాల మీద పరిపాలన చేసి ఇన్ని దేశాల మీద పరిపాలన చేయటమే కాకుండా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, లేకపోతే ఈ లోకానికి రక్షకుడికి వస్తే ఆ రక్షకుడు దావీదు సంతానం నుంచి వస్తారని, నా సంతానం నుంచి వస్తారని ఇంతగా నాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా. ఒక విషయం చెప్పాలంటే దావీదు కూడా పాపం చేశాడు. దావీదు కూడా అసలు నేనేం చేయలేదు, నీకులా నాకులానే మేకప్ ఇచ్చుకున్నాడు, అసలు ఏం తెలియదు అన్నట్టుగా ఒక స్త్రీని తీసుకుని మోహించాడు, తీసుకొచ్చి పాపం వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయటం మనసులో కుట్ర కొన్ని చివరికి ఆ స్త్రీ యొక్క భర్తను చంపించాడు. భర్తను చంపడమే కాకుండా ఏమీ తెలియదు అన్నట్టు ఇంట్లో కూర్చొని హ్యాపీగా అసలు ఆయన పరిపాలన చేసుకుంటూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా చివరికి నాతాను ప్రవక్త వచ్చి, ఏమయ్యా ఒక కథ చెప్పేసి ఆ కథలో ఇలాంటి వాడికైతే నువ్వేం చేస్తావు అని చెప్తే, ఖచ్చితంగా చంపేస్తాను, అతను తీసేసేయాలి, నరకేసేయాలి, చంపేసేయాలి అని అన్నప్పుడు, నిజంగా చంపేయాల్సి వస్తే నువ్వు నిన్నే కదా చంపేయాల్సింది అని ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు దావీదు గుండె పగిలిపోయింది. నాకు అనిపిస్తుంది ఇదే విషయాలు దేవుడు మన దగ్గర కూడా తీసుకొచ్చి ఆ మధుబాబు నువ్వే కదా అని అంటే మన పరిస్థితి ఏంటి? దేవుడు మార్పు చెందిన దేవుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి రెడీ అయిన దేవుడు సమస్తాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడతాడు. సమస్తం ఇవ్వటం అంటే నీకు కావాల్సింది ఆహారం కావాలంటే ఆహారం ఇస్తాడు, లేకపోతే నీకు కావాల్సిన వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇస్తాడు. ఆధ్యాత్మికంగా నీలో మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా మనకి ఏదైతే ల్యాకింగ్ గా ఉందో, మనకి ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువులో నుంచి మనం సమృద్ధిలో తీసుకెళ్ళడానికి ఆయన ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు దావీదును ఆస్వాదించిన దేవుడు ఈ రోజు మనం కూడా ఆస్వాదించడానికి, మనల్ని కూడా ఇచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఈరోజు దావీదైతే ఆయన పాపం గురించి ఆయన ఎప్పుడైతే తన దేవుడు తన పాపాన్ని తను రివీల్ చేపించాడో, వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే కప్పిపుచ్చుకోలేదు, లేకపోతే నాతన ప్రవర్తన దగ్గరికి వచ్చి ఈ యొక్క స్త్రీ యొక్క యజమాని చెప్పినట్లు చంపించలేదు, లేకపోతే తనని మభ్యపరచలేదు. వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి తన పరుపు కొట్టుకుపోయి తేలియాడినట్టుగా, అంటే
వాస్తవానికి పరుపు తేలాటం అంటే అసలు అంత ఈజీ కాదు. పరుపులోనికి నీళ్ళు వెళ్తే ఎన్ని నీళ్లు అది పీల్చుకుంటది. అలాంటి పరుపు పైకి లెక్కటం అంటే అసలు చూసారండి ఇమాజినరీ ఎలా ఆయన ఎంత వేదన పడి ఎంత పశ్చాత్తాపడ్డాడు. అందుకని బైబిల్ చెప్తుంది, యోహాను భక్తుడు అదే అంటాడు, ప్రభువా ఎవరైతే మన దగ్గర పాపం ఉందని మనం అయితే దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుంటామో, నిజంగా మనం ఒప్పుకుంటామో, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన ఎవరిని ప్రభువా నన్ను క్షమించు అని వచ్చిన వాళ్ళని ఎవరిని తోసివేసేవాడు కాదు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి ప్రభువా నన్ను క్షమించమన్నానంటే క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు, ఆయన ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. భూలోకం మీద మనందరి జీవితంలో ఆయన తట్టుకోలేనిది, ఆయన యాక్సెప్ట్ చేయలేని విషయం ఏంటంటే పాపమే. దావీదు ఒప్పుకున్నాడు. దావీదు ఒప్పుకున్న తర్వాత ఆయన పాపాలు దేవుడు క్షమించిన తర్వాత ప్రభు అని ప్రార్థన చేశాడు. అయ్యా పూర్వపు వైభవం నాకు ఇవ్వు అని ప్రార్థన చేశాడు. అంతేకాకుండా నీ సన్నిధిలో నుంచి దూరం చేయదు ప్రభు అని ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఆయన గుండెలు బాదుకుని నేను పగాను ప్రభా, పాపిస్తున్నాను ప్రభా, నా తల్లి గర్భంలో నేను పాపంలోనే నా తల్లి గర్భం నన్ను ధారించింది, నేను పాపిస్తున్నాను ప్రభు అని తన గుండెలు బాదుకుని ప్రార్థన చేశాడు, ఒప్పుకున్నాడు. కాబట్టి దావీదు ఒక పచ్చిక చోట్లోనికి దేవుడు నడిపించే అనుభవంలోనికి వెళ్ళాడు. అంతేకాకుండా శాంతికరమైన పీస్ఫుల్ లైఫ్ ని తను అనుభవించగలిగాడు. ఇవేందో తన లైఫ్ లో అనేక స్ట్రగుల్స్ వచ్చినాయి, కానీ చివరికైనా దావీదు గురించి, దావీదు యొక్క సంతానం గురించి ఇప్పటికీ మనం చెప్పుకునే ఆ సంతానమైన యేసు ప్రభు కూడా దావీదు సంతానం నుంచి రాగలిగే అంత గొప్ప ఆశీర్వాదాలు ఆయన పొందుకోగలిగాడు. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో పచ్చికల చోటు మనకు ఖచ్చితంగా అందరికీ ఆశీర్వాదం రావటం అంటే అందరికీ సంతోషమే. నేను ఆశీర్వదింపబడాలి, మనందరూ ఆశీర్వదింపబడాలి, నేను ఇప్పుడు ఉన్న స్థితిలోనే కాకుండా ఉన్నతమైన స్థితికి రావాలి. ఒకేసారి మన డబ్బులు వచ్చి పడితే మనకి అన్ని సమస్యలన్నీ పోతాయి. నేను చాలాసార్లు నేను అంటాను, నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ పర్సనల్ కూడా, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ సమకూర్చబడతాయి. మనలో పాపం పెట్టుకుంటే ఇష్టమైన దేవుని దగ్గర పెట్టుకుని దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించగలుగుతాడు? దావీదు ఆ పాపాన్ని మొత్తం పోయే వరకు తన దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను దావీదును ఆశీర్వదించినట్లు పచ్చిక స్థలానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను పచ్చిక అంటే శాంతికర జలాలు అంటే 3 రకాలుగా మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి మానసికమైన సమస్య. చాలా సార్లు మన ఒత్తిళ్లకు గురవుతుంటాయి, చచ్చిపోతే బెటరు, లేకపోతే మనల్ని పట్టించుకోవడం ఎవరు లేరు, ఎందుకు మనం ఇలాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నామని మనం చాలా సార్లు, నువ్వే కాదు నేను కాదు మనందరం చాలా సార్లు, నేను కూడా అలాంటి డిప్రెషన్ లో నుంచి వెళ్ళిన పరిస్థితులు చాలా ఉంటా ఉన్నాయి. ఎందుకనంటే కారణం ఏంటంటే మనం దేవుని అపనమ్మకు, దేవుని మీద నమ్మాల్సింది నమ్మకపోవటమే పాపం. కాబట్టి ఒకసారి మనం అన్బిలీవ్ లోకి వెళ్ళిపోవటం కూడా, సాతాన్ మాటలోకి నమ్మటం కూడా మనం పాపంలో కూడా ఒక కారణం. నేను లాస్ట్ టైం ఇక్కడ చర్చికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ మాట చాలా ధైర్యంగా చెప్పగలిగాను. అది మనమైనా ఎవరైనా కానీ పాపం అంటే ఇది అనుకుంటారంటే చిన్న చిన్న తప్పులు చేసి దొంగతనం చేస్తాను, అబద్ధాలు ఆడితే ఇవే అనుకుంటాం. కానీ ప్రాముఖ్యంగా పాపం అంటే, పాపంలో అతి ప్రాముఖ్యమైన ఘోరమైన పాపం ఏంటంటే దేవుడు నమ్మకపోవటమే. సాతాన్ మాటలు నమ్మి మన హృదయాన్ని కలవరపరుచుకుని శాంతిని సమాధానాన్ని కోల్పోయి దేవుడి పీసుని కోల్పోవటమే, అపనమ్మకాన్ని తెచ్చుకోవటమే పాపం. పాపం అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అపనమ్మకంతోనే స్టార్ట్ అవుతుంది. దేవుడిగా నమ్మితే మనం లోకాని వైపు మనం చూడం, లోక ఆశల వైపు చూడం. ఎవరో ఇస్తారు డబ్బులు, ఏదో వచ్చేస్తే మనం ఒకేసారి కోటీశ్వరుడు ఏదో అయిపోతామని లోకం వైపు చూడడం, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వైపు మనం చూడగలుగుతాం. ఇప్పటికే సమయం 10 అయిపోయింది, నేను క్లోజ్ చేస్తాను. దేవుడు మనల్ని మనలో నుంచి చూసేది అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో పాపాలు పెట్టుకుని మన పచ్చికల చోట్ల మనం ఉండాలి అని అంటే, శాంతికరమైన జలం మీద ఉండాలని అంటే అది నిజంగా అది ఇంపాసిబుల్. బైబిల్ చెబుతుంది దేవునికి మనిషి మధ్య ఉన్న అగాధం ఏంటంటే పాపమే. మనలో పాపం పెట్టుకుని దేవుడు మన ప్రార్థన ఆలకించమంటే ఎలా ఆలకిస్తున్నాడని కీర్తన భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ కాపరైతే ఆ దావీదుకున్నాడో, ఏ కాపరైతే పాత నిబంధనలో ఉండి ఆ దావీదుని హెచ్చించాడో, అదే కాపరిని యేసుక్రీస్తు నీకు నాకున్నాడు, మంచి కాపరి. ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టగలిగిన దేవుడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడని ఆయన మన ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నాడు. నీకున్న సమస్య డబ్బు సమస్య అయితే ఆ డబ్బు నీకు ఎందుకు ఇవ్వడు? లేకపోతే నీకు మానసికమైన సమస్య, పీస్ఫుల్ గా దేవునికి సన్నిధానంలో ఆ సంతోషాన్ని నుంచి అనుభవించలేకపోతుంటే ఆ సంతోషాన్ని నీకు ఎందుకు ఇవ్వడు? లేకపోతే నీకు ఇంకా నీకు మ్యారేజ్ కోసం చూస్తున్నావు, జాబ్ కోసం చూస్తున్నావు, ఈ ఫిజికల్ ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు ఇవ్వడం? మనల్ని పాపాలు కానీ మనం తుడిచివేసుకుని దేవుని దగ్గర అడిగితే బైబిల్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా.
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఓ మాట ఉంటది కదా, 7వ వచనం దగ్గరికి ఆ ఆ, దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగువాడు ప్రతివాడు పొందును అని చెప్పేసి చెప్పిన తర్వాత తండ్రి తండ్రి దగ్గరికి వచ్చి తన కుమారుడు, డాడీ నాకు రొట్టె కావాలంటే రాయినిచ్చునా, డాడీ నాకు చేప కావాలంటే తీసుకొచ్చి పావునిస్తాడా? ఈ లోకపు తండ్రి తన కుమారుల కోసం శ్రేష్టమైనది ఇవ్వాలని అనుకుంటే పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైంది తన కుమారుడు మనుషులు భూమి మీద మనుషులుగా ఉన్న మనమే తన కుమారుడికి మంచి ఇవ్వాలి, మంచి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటుంటే పరలోకపు తండ్రి అంతకన్నా ది బెస్ట్ ఎందుకు ఇవ్వడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? మనకు కావాల్సిన ఎందుకు సమకూర్చుడు? మన ప్రతి విషయంలో మనకి ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. సమస్య ఎక్కడంటే మన దేవుని దగ్గర దావీదులాగా పశ్చాత్తాపడు, ప్రభా నాలో ఈ పాపం ఉంది, లేకపోతే నాలో ఈ సమస్య ఉంది, నాలో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులకు జవాబు సహాయం చేయగలిగిన వాడు నువ్వే, కాబట్టి నన్ను దావీదుని ఏ విధంగా అయితే క్షమించి తిరిగి నా హృదయానుసారుగా నువ్వు చేసుకోగలిగాడు, నాలో కూడా ఈ పాపాలు ఉన్నాయి, నాకు మధ్య ఇలాంటివి ఉన్నాయి, వీటిని తీసివేసి తిరిగి నాకు కావాల్సిన సమృద్ధిని నాకు ఇవ్వు ప్రభు అని నిజంగా అడగలిగితే దేవుడు సహాయం చేయగలుగుతాడు. నేను పరిశుద్ధుడిని, లేకపోతే నా పాపాలని క్షమించబడి అని కానీ నేను ఈ మాటలు చెప్పట్లేదు. కానీ నేను ఈ మధ్య పడుకుంటే నాకు ఈ మధ్యలో ఎక్కువగా నేను చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతి పాపాలు జ్ఞాపకం వస్తా ఉన్నాయి. నేను చాలా తప్పులు చేశాను. నేను ఈ వాక్యం చెప్పినంత మాత్రాన నేను పరిశుద్ధుడని నేను చెప్పట్లేదు. నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను, ఎక్కడెక్కడ మిస్బిహేవ్ చేశాను, ఎక్కడెక్కడ నేను నా జీవితాన్ని నేను దేవునికి వ్యతిరేకంగా ఘోరంగా ఉన్నాను, ఆ విషయాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు నాకే భయం వేసింది. అరే నేను దేవుని సేవకుడైనా నేను ఏ మోహం పెట్టుకుని నేను పరిచయం చేయగలను, ఏ విధంగా చేయగలనని నాకు ఆ రాత్రి మంచం మీదకి వచ్చినప్పుడు ఏడుపై తక్కువ, చాలా బాధపడ్డాను. ప్రభా ఏంటి నా గౌరవ స్థితిలో నేను పరిచయం చేయలేను, నా సహాయం చేయాలి. ఈ మధ్యలో కొన్ని విషయాలు నేను దేవునితో ఎక్కువ టైం వేరే పనులు పడి దేవునితో ప్రార్థన చేయలేకపోతున్నానని నాకు అర్థమయ్యి నాకు ప్రభు అంటే నాకు ఇప్పుడు 3 గంటల టైంలో వెంటనే ప్రభా నిజంగా నీతో నేను చాలా దూరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తా ఉంది, నాకు సంబంధం చాలా దూరం ఉన్నట్టుంది, నాకు సహాయం చేయండి, తిరిగి నీలో ఆ ఫ్రెష్నెస్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రభా, నీతో ఆ కనెక్షన్ నేను అనుభవించాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా నా లోపల ఎంత జాయ్ అనిపించానంటే నేను నిజంగా అస్సలకి నాకున్న అప్పుడున్న ఆ స్ట్రెస్ కానీ అవన్నీ పోయినాయి. నేను ఆ జాయ్ అనిపించగలిగాను. అయితే నాకు ఫైనాన్షియల్ నాకు డబ్బులు అవసరం, కాలేజీలో ఫీజు 20,000 కట్టాలి, తర్వాత నాకు వెళ్ళిన స్కూల్ కి కొంత ఫీజు, బుక్స్ కట్టాలంటే బుక్స్ కట్టాను, తర్వాత తన డ్రెస్ కావాలంటే చాలా నీడ్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. ప్రార్థన నేను ఎవరు చెప్పదలుచుకోలేదు, ప్రభు నా అవసరం ఎవరు చెప్పకూడదు, మా అమ్మకి ఫీజు కట్టాలని చెప్పాను కానీ ఇక నేను ఇంకెవరికి చెప్పలేదు. అయితే జనరల్గా ఎందుకు తల్లిదండ్రులు అనగానే గొప్పలు అడగటం అలవాటు అయిపోయింది, వాళ్ళకి చెప్పాను, నేను ఇంకెవరికి నాకు ఇలా అవసరం ఉందని చెప్పలేదు. దేవుడు అద్భుతంగా ఈ 2-3 రోజుల్లోనే నాకు కావాల్సిన చాలా వరకు అమౌంట్, అంటే మొత్తం కాకపోయినా నాకు కావాల్సిన అమౌంట్ దేవుడు నాకు సమకూర్చగలిగాడు. అసలు అది ఊహించిన రీతిలో నాకు అర్థమైంది ఏంటంటే మన పాపాలు మనం ఒప్పుకుని కానీ దేవుని దగ్గర ప్రదేపడి విశ్వాసంతో అవిశ్వాసాన్ని పాపాన్ని తీసేసి ప్రభువా నాకు నువ్వు సహాయం చేయనని కానీ మనం కానీ ఈ 2 పనులు కానీ చేయగలిగితే, ఫస్ట్ పాపాలు ఒప్పుకుని ఆ పాపాలు దేవుని దగ్గర పరిశుద్ధపరచుకుని, రెండోది విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసంతో కానీ అవిశ్వాసాన్ని తీసేసుకుని, అయితే ఆ అన్సర్టైనింగ్ అని తీసేసుకోగలిగితే దేవుడు అద్భుతంగా ఆశీర్వదించగలడు. నాకు తెలుసు, నాకు పిపి అక్క కూడా నన్ను వార్నింగ్ లాగా ఇస్తుంటది, నువ్వు మనకున్న వస్తువు గోల్డ్ అని తీసుకెళ్ళిపోయి లోన్ లాగా పెట్టేసి ఏదో చేయబోతున్నావు అని ఆమె నన్ను పక్కన వార్నింగ్ లాగా ఉంటది. నా లోపల కూడా భయం ఉంటది, నేను నిజంగానే అప్పు చేస్తాను, కొన్ని అప్పు వేరేగా తీసుకోవాల్సిన అవసరం బట్టి తీసుకున్నాను, ఇది ఎలా అని అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పీస్ ఆయన తీర్చగలుగుతాడు, ఆయన మొత్తానికి సమకూర్చగలుగుతాడు ఈ సమయంలో అని కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు. అవసరాలు తీరుస్తున్నాడు, రానున్న దినాలు కూడా అవసరాలు తీరుస్తాడన్న ఆ పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం అప్పుడప్పుడు వస్తున్నా కానీ ఆ భవిష్యత్తులో కూడా దేవుడు సహాయం చేయగలడు, దేవుడు మనకు తోడుగున్నాడు, ఆయన సహాయం చేయగలడు అన్న విషయాన్ని పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి, యేసు ప్రభు ఈ రోజు మనకితో కూడా చెప్తున్నాడు, నేను నీకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. దావీదు ఏ విధంగా అయితే ఆయన కాపరి కాబట్టి నాకు ఏమీ ఉండదు, నాకు ఏమీ కొదువు ఉండదు అని చెప్పినట్లుగానే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, ఆయన మన కాపరి కాబట్టి
ఆయన సమస్త మనకెందుకు ఇవ్వడు, సమస్తాన్ని ఎందుకు సమకూర్చుడు అని మనకి చెప్తా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా దావీదు చెప్పినట్లు పచ్చిక చోట్ల ఆయన కొరణ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు అని చెప్పినట్లుగానే ఈ రోజు కూడా దేవుడు నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని సమర్పిస్తాను. ఆకాశ పక్షుల్ని